చేరొచ్చిన ప్రియులైనటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. సహోదరులు కొన్ని మాటలు మనకి ఎంతవరకు తెలియపరిచారు. 2 జన్మలని, ఒకటి తల్లి గర్భంలోంచి వచ్చేదని, 2 క్రీస్తునందు నూతనంగా జన్మించే జన్మని. మొదటి జన్మ అయితే మనకు తెలియదు మనం పుట్టాలని, రెండవ జన్మ అయితే మనం ఎరిగి జన్మించే జన్మని సహోదరులు ఎంతవరకు కొన్ని హెచ్చరిక మాటలు మాట్లాడి ఉన్నారు. మరికొన్ని నిమిషాలు మనం దేవుని లేఖనాలని ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎప్పుడు మన పరలోకమందున్నటువంటి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. తెస్సలోనికలకు వ్రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఉంది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. చెప్పుకుంటూ వస్తూ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు. అందువల్ల దేవునికి థ్యాంక్స్ ఎప్పుడు చెప్పుకోవాలి? ప్రతి విషయమందు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు ప్రతి విషయంలో ఆయనకి చెప్పుకోవాలి? ఎందుకు చెప్పుకోవాలి ఆయనకి ప్రతి విషయంలో అంటే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనంలో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. చాలండి. భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ఆయన ఏం చేయగలడంట? జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. దేవుడు కనుక దయచేయకపోతే మనకు ఊపిరి ఆడదు. మనలో ఉన్నటువంటి ఊపిరిని ఆయన తీసేయాలనుకుంటే మనం ఇలా మాట్లాడలేం, ఇక్కడ కూర్చోలేం, మన జీవితాలు ముగించిపోతాయి భూమి మీద. అంటే ఏంటి? ప్రతి మానవుడు దేవుని చేతిలో ఉన్నాడు. వాస్తవానికి ఊపిరి ఆయన పెట్టినటువంటి దయ, జీవము ఆయన పెట్టినటువంటి దయ. అందువలన ఊపిరిని జీవాన్ని దయచేస్తున్నటువంటి దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పుకోకపోతే, అంటే దేవుడు నాకు ఏం చేశాడని నేను చెప్పుకోవాలండి అని అంటారు మనుషులు. అరే నువ్వు బతుకున్నావు కదా, థ్యాంక్స్ చెప్పు. సజీవులే కదా నిన్ను స్తుతింతారు అంటాడు కీర్తనకారుడు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. అందువల్ల నువ్వు అసలు జీవాన్ని ఊపిరిని కలిగి ఉండి ఈ భూమి మీద చలించగలుగుతున్నావు అంటే, జీవాన్ని కలిగి ఉన్నావు అంటే కేవలం దేవుడు పెట్టినటువంటి దయ. తల్లి గర్భంలోనే, వాస్తవానికి తల్లి గర్భంలోంచి బయటికి రాకుండానే చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వచ్చిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకి ఇంకా ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఇంకా తక్కువ 30 ఇలాగూ సంవత్సరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడంటే, ఇంతకాలం ఊపిరిని మన జీవనంలో, మన శరీరంలో ఉంచాడు అంటే, నిజానికి ఆయన ఏమి ఇవ్వకపోయినా నువ్వేం చేయాలి? నువ్వు బ్రతుకుతూ ఉన్నదాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎంతమంది ఆయనకి థ్యాంక్స్ చెబుతారు అంటే, ఖచ్చితంగా ఈ విషయాలను ఎరిగినటువంటి వాడు మాత్రమే. దేవుడు నన్ను సృజించాడు,
ఈ భూమి మీద ఇలాగ బ్రతకడానికి ఆయన నాకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు, లేకపోతే ఊపిరిని ఇస్తూ ఉన్నాడు, జీవాన్ని ఇస్తూ ఉన్నాడు అని ఆలోచన కలిగినటువంటి వాడే దేవుణ్ణి స్తుతించగలడు. అలాగే ఎవరు ఆలోచించగలరు అంటే క్రీస్తునందు ఉన్నటువంటి వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఆ విషయాల్ని ఆలోచన చేయగలరు. కానీ వాస్తవానికి దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడే. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉన్నాయి. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అందువలన దేవుడు భూమి మీద ఉన్నటువంటి వారికి, సమస్త మానవాళికి మేలు చేస్తూనే ఉన్నాడు. ఉల్లాసముతో వారి హృదయాలని నింపుతూనే ఉన్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఫలవంతమైన ఋతువుల్ని దయచేస్తూ ఉన్నాడు, వర్షాన్ని దయచేస్తూ ఉన్నాడు. దేవుని దయ లేకపోతే ఇవేమీ జరగవు. కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడని నేను ఆయన స్తుతించాలండి, లేదా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి అని అంటావేమో. ఆయన సమస్తమును నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, అది గుర్తెరగాలి. ప్రతి వ్యక్తి గుర్తెరగాల్సిన అవసరం ఉంది. దేవుడిని ఎరగినటువంటి వారు ఒకవేళ గుర్తెరగకపోవచ్చు, కానీ దేవుని పిల్లలైనటువంటి వారు ఖచ్చితంగా వాస్తవాలను గుర్తించి దేవుణ్ణి ప్రతి సమయంలో స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా చూడండి, లోకాసు వార్త అందరి ఎడల మేలు చేస్తున్నాడు, దుష్టుల ఎడల అందరి ఎడల ఆయన ఉపకారే. లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు ఎవరికి ఉపకారి? థ్యాంక్స్ చెప్పలేనటువంటి వారికి కూడా ఉపకారే. అంటే దేవుడిని ఎరిగి కూడా థ్యాంక్స్ చెప్పలేని వాళ్ళు ఉంటారు. కృతజ్ఞతాస్తుతులు ప్రతి సమయంలో నువ్వు నేను మనం అందరం చెల్లించాల్సినటువంటి వారమే, దేవుడిని ఎరిగి కూడా. అంత మాత్రమే కాకుండా దుష్టులు ఉన్నారు, వారికి కూడా, దుష్టులకి ఇంక ఇది ఏమి ఎరగరు అనమాట. వారు పాపం చేస్తూ వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. దేవుడు నన్ను సృజించాడు, ఆ పరమ తండ్రికి మనం ఆయన్ని స్తుతించాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలనే పరిస్థితులు వారు ఎరిగిన వారై ఉండరు వాస్తవానికి. అయినప్పటికీ వారికి మేలును చేస్తూనే ఉన్నాడు. అర్థమవుతుంది. దుష్టులకు కూడా ఆయన ఎవరు? ఉపకారే. దుష్టులకు కూడా ఆయన ఉపకారం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రోమపత్రిక 1వ అధ్యాయము, కొంతమంది దేవుని ఎరిగి మహింపరచలేనటువంటి వారు 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు గుర్తుపెట్టుకోండి, వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అనేకుల పరిస్థితి. దేవుడిని ఎరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారు, అనులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితే. దేవుణ్ణి సరిగా ఎరగనటువంటి పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాం వాస్తవానికి. ఇలాగ మనం ఆలోచన చేస్తే దేవుడిని ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?
దేవుడిని ఎందుకు మనం స్తుతించాలి, ఎందుకు ఘనపరచాలి, ఎందుకు మహింపరచాలి అంటే వాస్తవానికి మన జీవము, మన ప్రాణము, మనం మరణము, మన జన్మ ఇవన్నీ కూడా దేవుని వశంలోనే ఉన్నాయి. భూమి మీద మనం జన్మిస్తున్నాము అంటే, భూమి మీద మనం తల్లి గర్భంలోంచి బయటకు వస్తూ ఉన్నాము అంటే వాస్తవానికి అది దేవుడు అనుగ్రహించినదే. దేవుడే, సహోదరులు చెప్పారు ఇందాక, దేవుడే జనులందరినీ పుట్టిస్తూ ఉన్నాడు. పుట్టిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాల్సినటువంటి వారమే ఉన్నాం. చూడండి, ఆయన ఇచ్చినటువంటి పిల్లలను బట్టి మనం దేవునికి కృతజ్ఞత గలవారమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏమిస్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు. కీర్తన 127 3వ వచనం నుంచి 3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఏమన్నాడు చూడండి 3వ వచనం మళ్ళీ. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా ప్రజెంట్ చేశారనుకోండి, ఏం చెప్తాం? వెంటనే థ్యాంక్స్ అండి అంటాం. అలాంటి పరమ తండ్రి ఏమిస్తూ ఉన్నాడంటే గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు, కుమారులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కుమారులను ఏంటంట ఆయన ఇచ్చేది ఏమిటంటే స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని ఇస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆయనకి భూమి మీద ఉన్నటువంటి మనం ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమే. ఆయన స్వాస్థ్యాన్ని ఇంకేమిటి ఇస్తున్నాడంటే ఆయన బహుమానాన్ని భూమి మీద ఉన్నటువంటి వారందరికీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. వారి దుష్టులైనా, వారు దేవుణ్ణి ఎరగని వారైనా, దేవుణ్ణి ఎరిగిన వారైనా అందరికీ ఆయన సంతానాన్ని, గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గర్భఫలాన్ని ఏమంటూ ఉన్నాడంటే స్వాస్థ్యము అంటూ ఉన్నాడు, 2 బహుమానం అంటూ ఉన్నాడు. అంటే మనం స్వాస్థ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం, లేకపోతే బహుమానాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఎవరి దగ్గర నుంచి అంటే దేవుని దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నాం. ఈ భూమి మీద మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉంటాం, థ్యాంక్స్ చెబుతాం ఖచ్చితంగా. ఇప్పుడు పరలోకపు తండ్రి స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనకు ఆస్తి తల్లిదండ్రులు సంపాదించి ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క ఆస్తి స్వాస్థ్యంగా వస్తుంది, తర్వాత పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు పరలోకపు తండ్రి భౌతికమైనది కాదు. వాస్తవానికి భౌతికంగా ఒక మనిషి భూమి మీదకి వచ్చాడు, ఒక పిల్లవాడు భూమి మీదకి వచ్చాడు అని కనబడుతూ ఉన్నది. కానీ దేవుడిచ్చేది మాత్రం శాశ్వతమైంది. గుర్తుపెట్టుకోవాలి, మన తాతల నుంచి, మన తండ్రుల నుంచి వచ్చేది భౌతికమైనది వస్తుంది, అది శాశ్వతమైనది కాదు. ఒక ఇల్లు ఇచ్చినా, లేకపోతే పొలం ఇచ్చినా, సంపద ఇచ్చినా, ధనం ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఏది ఇచ్చినా అది శాశ్వతమైనది కాదు, కొంతకాలమే. అది శాశ్వతమైన స్వాస్థ్యము కాదు. ఏమిచ్చినా సరే, మణులు, మాణిక్యాలు, బంగారము ఏమిచ్చినా సరే అది శాశ్వతమైనది కాదు. కానీ దేవుడు తన పిల్లలకి, భూమి మీద ఉన్నటువంటి వారందరికీ ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము పిల్లల్ని ఇవ్వడం. ఆ స్వాస్థ్యము అంటే మనిషి అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క పోలికలు, స్వరూపం కలిగినటువంటి ఒక బిడ్డను భూమి మీద ఉన్నటువంటి మానవులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు శాశ్వతుడిగా ఉంటాడు. 70-80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఒక వ్యక్తి కనపడినా ఆ తర్వాత కనపడకుండా ఉండడు.
శాశ్వత కాలము దేవునితో ఉంటాడు. ఆత్మకి చావు లేదు, గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి శరీరము, మనందరూ శరీరాన్ని ధరించుకున్నాం. ఈ శరీరము కనబడకుండా పోవచ్చేమో కానీ ఆ శరీరం లోపల నివాసం చేస్తున్నటువంటి ఆత్మ మాత్రము సదాకాలం ఉంటుంది, అంటే శాశ్వత కాలం ఉంటుంది. అలాంటి స్వాస్థ్యాన్ని నీకు నాకు ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరికీ దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వాడు దుష్టుడైనా ఎలాంటి వాడైనా పిల్లల్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అందువలన మొట్టమొదటి తల్లి అయిన అవ్వ ఇలా అంటుంది. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానను. అందులో ఒక మనుషుని నువ్వు సంపాదించుకోవాలి అంటే, నువ్వు గర్భం ధరించి పిల్లల్ని కనాలి అంటే దేవుని దయ. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నా అంటే కన్నదామే. ఎవరు? మొట్టమొదటి తల్లి అయిన అవ్వ మొట్టమొదటి కుమారుని కన్నది ఆయన కయీను. అందువల్ల దేవుని దయ లేకుండా భూమి మీద ఉన్నటువంటి ఏ మానవులు కూడా పిల్లల్ని కలిగి ఉండలేరు అనేది వాస్తవమైనటువంటి విషయం. చూడండి, 15వ అధ్యాయం అబ్రహాం దగ్గరికి వస్తే, అబ్రహాము బాధపడుతూ ఉన్నాడు. వాస్తవానికి పిల్లలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంచెం వెలితి కలిగినటువంటి కుటుంబమే. పిల్లల ద్వారా సంపూర్ణమైన కుటుంబం ఏర్పడుతుంది. వివాహం ద్వారా భార్య భర్తలు అంటే స్త్రీ పురుషులతో చిన్న కుటుంబం ప్రారంభమైతే వారికి పిల్లలు కలిగితే ఆ కుటుంబము సంపూర్ణమవుతుంది. వాస్తవానికి కుటుంబం ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. అయితే విస్తారమైన ఆస్తి ఉంది, సంపాదించాడు దేవుని దయ వల్ల. ఎవరు? అబ్రహాము. గొర్రెలు మేకలు మందులు ఉన్నాయి, ఇబ్బంది లేదు. విస్తారమైన ధనం ఉంది, వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి. ఎవరికి? అబ్రహాముకి. కానీ సంతానం లేనటువంటి వాడిని అయిపోతున్నానేమే అని దేవుని ఎదుట ఆయన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. 15వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇలా ఉంది. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు. అందువల్ల భక్తి పరులందరికీ తెలుసు, సంతానం కలిగింది అంటే అది దేవుని వలన, సంతానం కలగలేదు అంటే నువ్వు ఇవ్వలేదు. నాకు ఎవరు ఇవ్వలేదు? దేవుడు ఇవ్వలేదు. దేవుని దయ వలన పిల్లలు పుడుతూ ఉన్నారు. మనుషులు ఏమనుకుంటారంటే తమ శక్తి సామర్థ్యాలు లేకపోతే మెడిసిన్ వాడడం అని అనుకుంటారు కదా. వాస్తవానికి అలా అనుకుంటారు. కానీ దేవుడు దయ చేయకపోతే ఎంత మెడిసిన్ వాడినా పిల్లలు కలిగే అవకాశం ఉండదు. అంటే తల్లి గర్భంలో శరీరమేమో తల్లి నుంచి వస్తే ఆత్మని పెట్టాల్సింది ఎవరు? దేవుడు. ఆత్మను పెట్టాల్సింది ఎవరు? దేవుడు. అందువలన భూమి మీద ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా కన్సీవ్ అవ్వాలంటే, గర్భం ధరించాలంటే ఖచ్చితంగా దేవుని దయ ఉండాలి. అన్నీ ఉన్నాయి నాకు, కానీ సంతానం లేదని ఇక్కడ అబ్రాహాము బాధపడటం మనం చూస్తూ ఉన్నాం. అబ్రాహాము ఏమవుతున్నాడు? తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇలాగూ బైబిల్ అంతట్లో భక్తిపరులైనటువంటి వారు దేవుని దయ వలన నేను గర్భవతినైతిని, దేవుని దయ వలన నాకు ఒక బిడ్డ పుట్టాడు, ఇలాగూ చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అందువలన దేవుని దయ వలనే మనకి పిల్లలు కలుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గర్భఫలము ఆయన ఏమంటూ ఉన్నాడంటే అది స్వాస్థ్యముగా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. పరమందున్నటువంటి దేవుడు దాన్ని ఏమంటున్నాడు? స్వాస్థ్యము, దేవుడిచ్చు స్వాస్థ్యం, అది దేవుడిచ్చు బహుమానం అని ఆయనే చెబుతూ ఉన్నాడు. కీర్తనాకారుని ద్వారా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించితే ఖచ్చితంగా మనము
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఖచ్చితంగా ఉన్నాం. చూడండి, కీర్తనకారుడు ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు. 139వ కీర్తన 13-14 వచనాలు. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. పుట్టినవాడికి తెలియదు. మీకు అర్థమవుతుందా? ఎలా పుట్టాడో పుట్టినవాడికి తెలుస్తుందా? తెలియదు. కానీ వారి తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తెరగాలి. తల్లి గర్భంలో ఉండగా నిర్మాణం చేసింది దేవుడే. అందువల్ల దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడంటే నిజానికి సైన్స్ కూడా అంతుపట్టని కార్యక్రమం అది. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తల్లి గర్భంలో నిన్ను నన్ను నిర్మాణం చేసి ఈ భూమి మీదకి పంపితే మనం ఎలా ఉన్నాం చూడండి. యోబు ఇలా అంటూ ఉన్నాడు, 10వ అధ్యాయము 11వ వచనం. యోబు 10వ అధ్యాయము 11వ వచనం ఇలా ఉంది. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. చర్మముతోను మాంసముతోను నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించిది. దేవుడు చేసే కార్యక్రమం. తల్లి గర్భంలో ఉండగా దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి. అందువల్ల నిర్మాణం చేసి నిజానికి చూడండి, చాలా డెలివరీలో చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు తీరా పిల్లోడు పుడతారు లేకపోతే బిడ్డను దేవుడు నాకు ఇస్తాడు అని అనుకున్నప్పుడు అవయవాల లోపం ఉన్నటువంటి వాళ్ళు, భయంకరమైన పరిస్థితులు, అసలు ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండరా బాబు అని బాధపడినటువంటి వాళ్ళు. అంటే అవయవాల లోపంతో పెంచడం కూడా కష్టమే. ఇలా బాధపడేవాళ్ళు లోకంలో అనేక మంది. అందువల్ల దేవుడు నిర్మాణం చేసి తల్లి గర్భంలో భూమి మీదకి పంపుతూ ఉన్నాడు అంటే ఎవరినైనా ఆయనే సృజిస్తున్నాడు. ఆయనే చెప్పుకున్నాడు, కుంటివాణిని చెవిటివాణిని కూడా నేను కాదా సృజించేది మోసేది అంటున్నాడు. అందువల్ల అందరినీ ఆయనే సృజిస్తూ ఉన్నాడు. అందువలన నువ్వు నేను ఒకవేళ తల్లిదండ్రులంగా దేవునికి థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండగలమా? ఉండడం సాధ్యపడుతుందా? దేవుడు నెరిగినటువంటి వాడు ఖచ్చితంగా ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే థ్యాంక్స్ చెప్పుకోవడమే కాదు, కానీ మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులుగా పిల్లవాడు పుట్టాడని సంతోషిస్తాం. మనకు తెలిసిన వాళ్ళందరూ సంతోషిస్తారు మనతో పాటు. సంతోషించే వారితో ఏమన్నాడు దేవుడు? సంతోషించే వారితో సంతోషించండి, దుఃఖించే వారితో దుఃఖించండి. అందువలన ఒకరి సంతోషం ఒకరు పంచుకునే కార్యక్రమం, ఒకరి దుఃఖం ఒకరు పంచుకునే కార్యక్రమం దేవుని పిల్లలు అనేటువంటి వారు చేయాల్సినటువంటి వారే ఉన్నారు. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ స్వాస్థ్యము సదాకాలం ఉంటుంది ఈ భూమి మీద, లేకపోతే పరలోకంలో సదాకాలం ఉండబోతుంది ఆ స్వాస్థ్యము. ఆయన బహుమానం అని కూడా అన్నాడు, రివార్డ్ అన్నాడు, హెరిటేజ్ అన్నాడు. సో ఆయన ఇస్తున్నటువంటి స్వాస్థ్యము, ఆయన ఇస్తున్నటువంటి బహుమానమును భూమి మీద ఉన్నటువంటి వారందరూ గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి వారందరూ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పరలోకంలో స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని మనందరి కోసం దాచి ఉంచాడు. పరలోకంలో స్వాస్థ్యాన్ని దాచిపెట్టాడు. పరలోకంలో మనందరికీ బహుమానం ఉంది, అది పరలోకంలో ఉంది. ఆ బహుమానం కొరకు, ఆ బహుమానం పొందుకోవడం కొరకు నీకు పుట్టినటువంటి పిల్లల్ని, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని పరలోకంలో ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని పొందుకునేటట్లు పెంచాలి.
దేవుడు భూమి మీద ఉన్నటువంటి నీకు నాకు భూమి మీద ఉండగానే స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆడ మగ ఎవరైనా సరే స్వాస్థ్యమే, బహుమానమే. ఇప్పుడు మనకిచ్చినటువంటి బహుమానము పరలోకంలో ఉన్నటువంటి బహుమానాన్ని పొందుకోవాలి. మనకిచ్చినటువంటి స్వాస్థ్యము పరలోకంలో ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి భూమి మీద ఉండగా మనం వారికి చిన్ననాటి నుంచి అది ఎలా పొందుకుంటామో, అది ఎలాగూ బహుమానాన్ని మనం దక్కించుకుంటామో, ఎలాగూ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోగలమో, భూమి మీద ఉండగా తల్లిదండ్రులుగా నీ యొక్క బాధ్యత నీ పిల్లలకి నేర్పించాలి. భూమి మీద ఒకటి, మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మనం ఆ స్వాస్థ్యాన్ని పొందుకునేవారుగా మనం ట్రైన్ అవ్వాలి, మన జీవితాలని చక్కబెట్టుకోవాలి. అంత మాత్రమే కాకుండా పరలోకంలో ఉన్నటువంటి స్వాస్థ్యము, పరలోకంలో ఉన్నటువంటి బహుమానము మన పిల్లలు కూడా పొందుకునేటట్లు చిన్ననాటి నుంచి ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా బ్రతికితే మనం ఆ స్వాస్థ్యాన్ని, ఆ పరలోకాన్ని పొందుకుంటామో ఖచ్చితంగా మన పిల్లలకి నేర్పించాల్సినటువంటి వారమే ఉన్నాం. కారణం ఏమిటంటే చాలామంది ఈనాడు క్రైస్తవులు తన పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. పేరుకి దేవుని పిల్లలని తల్లిదండ్రులు చెప్పుకున్నా పిల్లలు మాత్రము దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా కనపట్ల, దుష్టులుగా భూమి మీద సాతాను సంబంధులుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అనేక మంది. తల్లిదండ్రులు కళ్ళు కప్పి బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము మన పిల్లలు స్వాస్థ్యాన్ని పొందుకోవాలని మనం వారికి నేర్పించాల్సిన అవసరం ఉంది. బహుమానం ఉంది, అలా ఇంకేముంది, పరలోకంలో స్వాస్థ్యం ఉంది. అది శాశ్వత కాలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భూమి మీద మనకిచ్చినటువంటి స్వాస్థ్యము ఆత్మయ్య ఉన్నటువంటి వాడు శాశ్వతుడు, నిత్యము ఉంటాడు. ఆ నిత్యము ఉండబోయే గమ్యస్థానము దేవునితో పాటు ఉంటే ఒక వ్యక్తి స్వాస్థ్యాన్ని పొందుకుంటాడు, అలాగే బహుమానాన్ని పొందుకుంటాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు అంటే భౌతికమైన పరుగుల పందెంలో ఉండేవాళ్ళు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. అక్షయమైంది మనం పొందుకునే బహుమానము, అక్షయమైనది అంటే నాశనం లేనటువంటి బహుమానం పొందుకోబోతున్నాం. భూమి మీద పిల్లలు ఉన్నటువంటి వారు, పిల్లలు లేనటువంటి వారు ఎవరైనా సరే దేవుడు చెప్పినట్లుగా బ్రతికినప్పుడు బహుమానాన్ని పొందుకోవడానికి వారు అర్హులై ఉంటారు. బహుమానాన్ని ఏమన్నాడంటే స్వాస్థ్యము అని కూడా మాట్లాడాడు. పరలోకపు స్వాస్థ్యము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇలా ఉంది. 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. గుర్తుపెట్టుకోండి, చివరి కాలంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. స్వాస్థ్యం ఎక్కడ భద్రపరచబడి ఉందంటే పరలోకమందు భద్రపరచబడి ఉందంటే దాన్ని ఎవడు దొంగిలించేవాడు అయి ఉండడు. దేవుడు దాన్ని భద్రం చేస్తూ ఉన్నాడు. పరలోకమందు మన కొరకు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే అక్షయమైనది, అంటే నాశనం లేనిది, నిర్మలమైనది, అలాగే వాడబారనిదినైన స్వాస్థ్యము అన్నాడు.
వాడబారినైన స్వాస్థ్యము అని మన గ్రంథం చెప్తోంది. ఇది ఎవరు అనుగ్రహిస్తారు? ఈ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే ఎవరి ద్వారా మనం పొందుకోగలం? కొలస్సీ 3:23 ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నువ్వు నేను స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుతాం, అంటే బహుమానంగా పొందుతాం. మళ్ళీ చదవండి. ప్రభు వలన అంటే యేసుక్రీస్తు ద్వారా స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అన్నాడు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుతామని. ఇక దాసులు యజమానుల గురించి మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదాము. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి స్వాస్థ్యాన్ని పొందుకోపోతాడు. ఆ స్వాస్థ్యము పరలోకం, ఆ స్వాస్థ్యము నిత్య జీవం. దాని కొరకు భూమి మీద ఉన్నటువంటి మనం ప్రయాసపడాలి. దాని కొరకు భూమి మీద ఉన్నటువంటి మనము ప్రయాసపడాలి. అందువల్ల యేసుక్రీస్తు ద్వారానే మనం స్వాస్థ్యాన్ని పొందుకోగలం. అది ఎలాగునా? ఇందాక సహోదరులు చెప్పారు. ఎలాగునా? కొత్తగా జన్మించినటువంటి జీవితం ఒక వ్యక్తిలో కనబడితే. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం ఉంచాడని ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తునందు ఉన్నాడు అంటే క్రీస్తునందు బాప్తిసం పొందినటువంటి వాడు. క్రీస్తునందు బాప్తిసం పొందినటువంటి వాడు ఏమవుతూ ఉన్నాడు అంటే దేవుని కుమారుడు అవుతూ ఉన్నాడు. ఏమవుతూ ఉన్నాడు? దేవుని కుమారుడు అవుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆస్తి, స్వాస్థ్యం అంటే ఏంటంటే అర్థం? స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆస్తిని ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యము. ఇప్పుడు మానవుల యొక్క స్వాస్థ్యాన్ని ఎవరికి ఇస్తారు? భూమి తల్లిదండ్రులు. అంతే. ఎందుకంటే ఇప్పుడు సహోదరులు ఉన్నారు. ఇప్పుడు ఆయన సంపాదించినటువంటి ఆస్తి, సాయి గారు ఏమైనా సంపాదించారు అనుకోండి, ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారండి? పుట్టిన తన కుమారుడికి ఇస్తాడు. అంతేనా? ఎవరికైనా ఇస్తారా? ఎవరికెవరు? ఇప్పుడు పరలోకపు తండ్రి, గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు మాట్లాడుతున్నాను. పరలోకపు తండ్రి తన ఆస్తిని ఎవరికి ఇస్తాడు? తన కుమారులకి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల భూమి మీద నువ్వు నేను దేవుని కుమారులుగా తీర్చబడాలి. ఎలా తీర్చబడాలి? మనందరం దేవునికి కుమారులు అవ్వాలి. ఎప్పుడైతే దేవునికి కుమారులు అయ్యామో అప్పుడు ఆయన ఆస్తికి కూడా మనం వారసులు అవుతాం. అప్పుడు మనం ఆయన ఆస్తికి కూడా వారసులు అవుతాం. 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 4వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా నువ్వు నేను ఏమవుతున్నావు? అందువల్ల భూమి మీద దేవుడిచ్చినటువంటి నీ కుమారుడిని లేకపోతే నీ పిల్లల్ని దేవుని కుమారులుగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏ అంటే ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి. కుమారుడికి ఆస్తి ఇవ్వబడుతుంది. ఎవరికెవరు? ఇంకా లోకంలో కుమారుడికి ఇచ్చినటువంటి ఆస్తి, ఒకవేళ ఎవరైనా సేవకులు ఉన్నా దాసులు ఉన్నా వారికి ఏమిస్తారు? గిఫ్ట్ కింద ఇస్తారు. కానీ మొత్తం ఆస్తి ఇచ్చేది ఎవరు? ఎవరు అర్హులై ఉంటారు? తరువాత తన పిల్లలు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పరలోకపు తండ్రి భూమి మీదకి మనల్ని పంపుతున్నాడు. తల్లి గర్భంలోంచి మనకు పంపుతూ ఆయన పరలోకంలో మన కోసం ఆస్తిని దాచి ఉంచాడు, భద్రం చేశాడు స్వాస్థ్యాన్ని. అది ఎవరికంటే తన కుమారులకి ఇవ్వబోతాడు అన్నమాట. వారసత్వం. వారసత్వంలో ఏమొస్తుంది? ఆస్తి ఖచ్చితంగా వస్తుంది. రోమపత్రికలో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం.
ఎవరు వారసులమండి పిల్లలమైతే? భూమి మీద వారసులమే కాదు, భూమి మీద తల్లిదండ్రులు ఏం చేస్తారు? గుర్తుపెట్టుకోండి, భూమి మీద తల్లిదండ్రులు ఏం చేస్తారు? తన పిల్లలు ఎలాగూ బ్రతికినా భూమి మీద ఆస్తి మాత్రం ఏం చేస్తారు? మంచోడని లేదు, చెడ్డోడని లేదు, ఎవరో కానీ ఇంకా తీవ్రంగా ఆలోచన చేసి నువ్వు నా మాట వినలేదు నీకు ఆస్తి ఇవ్వను అంటారు తప్ప, భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? తన పిల్లలకి సమానంగా పనిచేస్తారు ఆస్తిని. అంతే కదా, ఖచ్చితంగా సమానంగా పనిచేస్తారు. కానీ పరలోకపు తండ్రి మాత్రము ఆయన కుమారులుగా బ్రతికితేనే ఆ స్వాస్థ్యాన్ని ఇస్తాడు, ఆ బహుమానాన్ని ఇస్తాడు. అందువలన దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడు, యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడు అయి ఉండి ఆయన పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వెళ్తూ వెళ్తూ కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 14 మొదటి 2 వచనాలు. వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు వారు, మన ప్రభు, మనందరి ప్రభు ఆయన. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలండి? అసలు విశ్వాసం ఎవరి యందు ఉంచాలో తెలియదు చాలా మందికి. చాలా క్లియర్గా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచారు, మంచిదే. నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. నా తండ్రి ఇంటి దగ్గర ఏమున్నాయంటండి? అనేక నివాసాలు ఉన్నాయి పరలోకంలో. నువ్వు స్వాస్థ్యంగా పొందుకోపోతావు రేపొద్దున. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. లేని ఎడల నేను నీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఏమన్నాడు? ఆ పరలోకపు తండ్రి యొక్క ఆస్తిని మనకు కూడా ఇవ్వాలనేది దేవుని ఆలోచన. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నేను వెళ్ళి మరలా ఏం చేస్తాను? తిరిగి వస్తాను, తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎందుకు? పరలోకపు ఆస్తిని, స్వాస్థ్యాన్ని, అక్కడ ఇండ్లు ఉన్నాయంట, అది నీకు స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది. ఎంతకాలం అంటే సదాకాలం దేవునితో పాటు బ్రతుకుతూ ఉంటావు. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి భూమి మీద ఉన్నటువంటి మనందరము దేవుని పిల్లలుగా మార్పు చెందాలి. దేవుని పిల్లలుగా భూమి మీద కనపడాలి. దేవుని పిల్లలుగా మన జీవితాన్ని కొనసాగించాలి భూమి మీద.